హాయ్ అండి. అందరికీ నమస్కారం. సునీత క్రియేషన్స్‌కి స్వాగతం. ఇప్పుడు మనం గుమగుమలాడే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ముందుగా అన్ని ఇంగ్రీడియెంట్స్ రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాం. మనకి పులుసుకి సరిపడినంత చింతపండు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకుందాం. వేడి చేస్తే తొందరగా చింతపండు పులుసు బాగా వస్తుంది కాబట్టి ఒకసారి వేడి చేసుకుని జస్ట్ 2 మినిట్స్ అలా పెట్టి దింపేస్తే ఈలోపు మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని అలాగే మిక్సీ కప్లో నేను మసాలాలన్నీ వేసేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఎల్లుల్లిపాయి, దాల్చిన చెక్క, గసగసాలు వేసుకున్నాను. గసగసాలు చాలా ఇంపార్టెంట్ అండి, అయ్యే టేస్ట్. నేను మిక్సీ పట్టుకుని గొజ్జు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చేపల కూర దాకా తీసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలి. చేపల కూర దాకా అంటే వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. చేపల కూరకి అదైతేనే సూట్ అవుతుంది. ఇప్పుడు నూనె పెట్టుకుని మనం పోపులు వేసుకోవాలి. చేపల కూర కూడా పోపు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకుని వాటిని బాగా వేగనివ్వాలి. ఆవాలు చిటపటలాడే వరకు వేపించి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ గొజ్జుని దాంట్లో యాడ్ చేసుకుందామండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. కరివేపాకు ఎక్కువగా అవైలబుల్గా ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే ప్రాబ్లం ఏమీ లేదు. కానీ నేనైతే ఎక్కువ కరివేపాకు వేసుకున్నాను. ఇది రైస్ కలుపుకున్నప్పుడు కరివేపాకుతో పాటు తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ గొజ్జు వేసుకుందామండి. ఉల్లిపాయ గొజ్జు పులుసు కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సరిపడినంత వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది. కొంచెం ఉల్లిపాయ గొజ్జు పెరిగితే తీపి వస్తుంది కూర. కాబట్టి ఉల్లిపాయ గొజ్జు వేసుకుని గొజ్జును మనం ఒకవైపు వేగనిచ్చాక దాన్ని ఒక పక్కకు లాక్కుని మనం పక్కనే కారం వేసుకుందాం. ఇప్పుడు కొత్త కారం అండి, ఎర్రగా ఉంది బాగా. అలాగే గట్టిగా వేసుకుంటే కళ్ళు తుడుచుకుంటూ తినాలి మనం చేపల పులుసు. కాబట్టి సరిపడినంత కారం వేసుకుందాం. నేను పక్కనే ఉన్న పక్కకు వచ్చిన ఆయిల్లో వేసుకున్నాను. ఒక వేపు వేపుదాము, ఆయిల్లో బాగుంటుంది అనేసి. అలా ఒక వేపు వేపాక కలుపుకుంటే దాని కలర్ మారింది చూసారా. అలాగే అది ఏగుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. కారం ఒక వేపు వేగాక అప్పుడు ఉల్లిపాయ గొజ్జులో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మనం సిమ్లో పెట్టుకుని అది అంటుకోకుండా జాగ్రత్తగా కలుపుకొని చాలా శ్రద్ధగా వండితే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం హడావుడిగా ఏమన్నా ఆఫీసులకి వెళ్ళాలనో ఇంకోటనో వండితే అంత బాగా కుదరదు. చికెన్ ఎలా వేసినా ఓకే, కానీ చేపల కూరని చాలా శ్రద్ధగా ఉండాలి. కొంచెం పసుపు వేసుకున్నాను, అలాగే తగినంత ఉప్పు, సరిపడ ఉప్పు వేసుకుంటే ఇప్పుడు ఉల్లిపాయ గమ్మును మగ్గుతుందన్నమాట, ఉప్పు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం గరిటతో చక్కగా కదుపుతూ ఉంటే మనకి చేపల కూరకి ఎంత ఆయిల్ వేసినా ఇంకా తే 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 అంటదన్నమాట. సరిపడా ఆయిల్ వేసుకుని చక్కగా వేగనివ్వండి. ఉల్లిపాయ గొజ్జు ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా వేపాలి. ఇప్పుడు బాగా వేగిందండి. ఇంకొక వేపు వేగితే చక్కగా మనకి ముక్కలు వేసుకోవడానికి ఉల్లిపాయ గొజ్జు రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం వేగిన ఉల్లిపాయ గొజ్జు పక్కన ఒక గరిటె తీసి పక్కన పెట్టి చక్కగా ముక్కల్ని చక్కగా అమర్చుకోవాలన్నమాట. ముందు తలకాయలు పెట్టుకుందామండి. మంచి పెద్ద పెద్ద తలకాయలు వేయించుకున్నాం మేము. తలకాయలు చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలకి చాలా తెలివితేటలు పెరుగుతాయంట ఇష్టంగా తినే వాళ్ళకి. చక్కగా 2 తలకాయలు వేయించుకున్నాము. అలాగే ముక్కలన్నీ ఒకదాని పక్కన ఒకటి పేర్చుకోవాలి. ఒద్దిగ్గా పేర్చుకుంటే చక్కగా సెట్ అవుతుంది. ఉప్పు కారం మంచిగా లాక్కుంటాయి అన్నమాట. అలా పేర్చుకున్నాక మిగతావి మనకి సైడ్ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, పొట్ట దగ్గర ముక్కలు అవి పక్కన పెట్టేసుకున్నా పర్లేదు. కానీ వెడల్పుగా ఉన్న ముక్కలన్నీ కిందే పేర్చుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకుని మనం దీన్ని గరిటె పెట్టి తిప్పేయడాలు అవి చేస్తే ముక్కలన్నీ విడిపోతాయండి. చేపల కూర ఎంత ఇదిగా ఉండాలంటే అన్నీ పాటిస్తూ వండితేనే చేపల పులుసు అబ్బా అన్నట్టు వస్తుంది, లేదంటే వంకాయ పులుసులా వస్తుందండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఎందుకంటే నేను కూడా కొత్తలో అలాగే వండేదన్నమాట. గబగబా ఒకదాని తర్వాత ఒకటి వేసేసి ముక్కలు వేసేసి గరిటె వేసేసి గబగబా తిప్పేసి నిండా నీళ్ళు పోసేసేదాన్ని. అది వంకాయ పులుసు కంటే అధ్వానంగా వచ్చేది. అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, వారానికి ఒకసారి వండుకున్నా, నెలకు ఒకసారి వండుకున్నా, ఒక ప్లాన్డ్గా దాని మీద శ్రద్ధతో ఫోకస్ పెట్టి వండండి.
ఇప్పుడు దీన్ని కుదుపుతున్నాం కదండి ముక్కలు, అడ్జస్ట్ అవుతాయి అన్నమాట, సర్దుకుంటాయి దాంట్లో. ఆ ఉల్లిపాయ గుజ్జులో సర్దుకుని ఉప్పు కారం మసాలా అవి బాగా పట్టడం కోసం జస్ట్ అటు ఇటు కదిపాను అంతే. కదిపితే ఆ ముక్కలన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా, లోపల ఉన్న ఉల్లిపాయ గుజ్జు ఆ వాటర్లో కలిసి కొంచెం పైకి అట్ల మధ్యలోంచి పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా రావడం వల్ల ఉప్పు కారం మసాలా అన్నిటికి చక్కగా ముక్కలన్నిటికి పడుతుందండి. ఇప్పుడు ఉడుకు మొదలు పెడుతుంది. మొదలు పెట్టాక మనకు ముక్కలోంచి వచ్చిన వాటరు, ఉల్లిపాయ గుజ్జులోంచి వచ్చిన జ్యూసు, ఉప్పు కారం మసాలా ఇవన్నీ చక్కగా లాక్కొని చూసారా ఎలా మగ్గాయో. ఇప్పుడు ఆ ముక్కను అలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మగ్గింది కాబట్టి ఎసరు పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చక్కగా మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయ గుజ్జుని పోసుకోవాలి. దగ్గరగా కావాల్సిన వాళ్ళు చిక్కగా రసం తీసి కొంచెం వేసుకుంటారు. చేపల పులుసు పలచగా ఉంటేనే బాగుంటుందండి. నేను ఉల్లిపాయ ఉల్లిపాయ గుజ్జు వేసుకున్నప్పుడు కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు పోసాం కదా, దీన్ని ఇందాక నేను ఎంత చక్కగా అయితే తిప్పానో అలాగే ఇప్పుడు కూడా మనం వాటిని సర్దుకునేలాగా ఒక తిప్పి పక్కన పెడితే ఇప్పుడు మరగటం మొదలయ్యింది. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ దాంట్లో వేస్తాం అన్నమాట. ఈ చేపల కూరకి మరింత టేస్ట్ తెచ్చిపెట్టడానికి దీంట్లో ఆవకాయ నూనె, కొంచెం గొజ్జు, ఒక ముక్క కూడా వేసానండి. ముక్క నేను కావాలని వేసుకున్నాను, లేకపోతే ఆవకాయ నూనె వేసుకుంటారు చేపల పులుసు ఉడికేటప్పుడు. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మీరు ఇక్కడ వండితే మీ పక్క ఈదికి కాదు ఆ పక్క ఈదికి కూడా వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మూత పెట్టి వదిలేస్తే ముక్క విడిపోతుందండి. కాబట్టి జస్ట్ అది తిరగబట్టడం కోసం ఒకసారి పెట్టి ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ నుంచి తీసేయండి. చక్కగా మరిగి దగ్గరికి వస్తుంది. ఈ రకంగా మీరు చేపల కూర వండుకుంటే అద్భుతం అన్నమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.